దైవులైనటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ యొక్క అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, మీ యొక్క బలిష్టమైనటువంటి నాయన రెక్కల కింద నాయన క్షేమంగా మమ్మల్ని భద్రపరిచి గతించిన వారం నుంచి ఈ యొక్క వారం వరకు మమ్మల్ని నాయన మీ వాక్కులతో మమ్మల్ని ఆయత్తపరిచి తిరిగి మరొక వారంలోనికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో చేరువచ్చినటువంటి బిడ్డలందరి యొక్క హృదయాలు మీ వైపుకు తిప్పేటటువంటి ప్రయత్నం మీ వాక్కుల ద్వారా చేస్తుండగా చెప్తున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించండి. వింటున్నటువంటి బిడ్డలు వచ్చి వెళ్ళిపోయే వారి వలె ఉండకుండా ఆ విన్న వాక్య ప్రకారంగా నా బ్రతుకు ఉన్నదో లేదో అని సరిదిద్దుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఒక ప్రార్థన సమర్పించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, చదవబడినటువంటి లేఖన భాగము ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ సుపరిచితమైనటువంటి పాఠ్యాంశము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 31వ వచనం వరకు ఈ సందర్భము అందరికీ తెలుసు. కానీ భావాన్ని అర్థం చేసుకోవటం అంత సులభం కాదు అని ఈ సదస్సు అయిపోయేలోపు మీకు విన్న తర్వాత అర్థమవుతుంది. బైబిల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది మనము ఆలోచిస్తే, ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలు అప్పుడున్న ప్రజలకును ప్రజెంట్ ఉన్నటువంటి మనకును ఫ్యూచర్లో రాబోతున్నటువంటి ప్రజలకు కూడా ఈ యొక్క మాటలు క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడే వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎలా మాట్లాడుతాడు అని ఒకవేళ మనం ఆలోచిస్తే వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి మాట్లాడినటువంటి వాక్య సందర్భమే ఈనాడు మనం వినబోయేటటువంటి సందర్భం. కనుక ఈ సందర్భాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పేతురు గారు సముద్రం మీద నడుస్తున్నాడు. పేతురు గారు సముద్రం మీద నడవటానికి, ప్రభుల వారు నీళ్ల మీద నడవటానికి, తుఫాను రావటానికి, దోణులకు, వీటన్నిటికీ మన జీవితానికి ఏదైనా సంబంధం ఉందా అనేది మనము ఈనాటి సందర్భంలో మనం ఆలోచించాలి. మీరు అనుకోవచ్చు, ఆనాడు పేతురు గారు నీళ్ల మీద నడిస్తే మనకేంటండి, మనకెలా సంబంధం ఉందంటే ఉంది సంబంధం. ఆనాటి దోణులకి సంబంధం ఉంది, ఆనాటి తుఫానుకి సంబంధం ఉంది. నేడు ఆనాడు ప్రభుల వారు నడిచినటువంటి విధానానికి నేటికి క్రైస్తవులందరికీ కూడా సంబంధమైనటువంటి విషయాన్ని మర్చిపోయి ఏ సంబంధం లేనటువంటి ఆలోచనతోనే ఈ నీళ్ల మీద నడిచినటువంటి ప్రసంగాలు ఇప్పటికే ఎన్నో చేసేసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ సరికొత్తగా మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అప్పటికే యేసు ప్రభుల వారు 5,000 మంది పురుషులకు 5 రొట్టెలు 2 చేపలు పంచిచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ సందర్భం జరిగేటప్పటికి ముందే 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచగా 12 గంపలు మిగిలినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ మిగిలినటువంటి గంపలు ఎత్తిన తర్వాత జరిగినటువంటి సందర్భమే ఈ నీళ్ల మీద నడిచేటటువంటి సందర్భం. బాగా ఆలోచిద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము చాలా జాగ్రత్తగా బైబిల్ని ఆలోచించాలి. అర్థమైనట్టుగానే ఉంటుంది, కానీ బైబిల్ అంత ఈజీగా, అంత సులభముగా అర్థమైతే మాత్రం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే బైబిల్ అంత ఈజీ బుక్ ఇంకొకటి లేదు. బాగా ఆలోచిద్దాం, మనసు పెట్టి ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి 31 వరకు మనం ధ్యానించాం వాక్యపఠనం. అందరూ వినాల్సిన 22వ వచనాన్ని చూద్దాం. ఎప్పుడు జరిగింది ఇది? పై వచనాలలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా
అప్పటికి కంప్లీట్ అయిపోయిన తర్వాత 20వ వచనం, వారందరూ పై వచ్చిన 20వ వచనం, వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. అయిపోయింది. అప్పటికి ఒక అద్భుత కార్యక్రమం జరిగింది. జరిగిన వెంటనే ఇది జరిగింది. అర్థమవుతుందా? జరిగిన వెంటనే జరిగింది. ఏం జరిగింది? 22వ వచనం, వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేసినంతలో. ఏ జన సమూహములను? 5,000 మంది రొట్టెలు తిని, ఏమండి, 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినటువంటి సందర్భం మొత్తం అయిపోయింది. అప్పటికే సభ జరిగింది, సదస్సు జరిగింది. సదస్సుకు వచ్చినటువంటి జన సమూహం మొత్తం హ్యాపీగా తినేశారు. 12 గంపలు మిగిలిన సభ అయిపోయింది. ఎటోళ్ళు వెళ్ళిపోయారు. మీటింగ్ క్లోజ్ అయిపోయింది. యేసుప్రభుల వారు మీటింగ్ పెట్టాడు. మీటింగ్ క్లోజ్ అయిపోయింది. ఎటోళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే 22లో సందర్భాన్ని తీసుకుంటున్నాడు ప్రభుల వారు. ఏమని? వెంటనే, ఏమాత్రం ఆలస్యం చేయలేదు. మీటింగ్ అయిపోయిన వెంటనే, అద్భుత కార్యం జరిగిన వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో, పంపేశాడు. వెళ్ళిపోయాడు, మీటింగ్ అయిపోయింది అన్నాడు. పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేస్తున్నాడంట. ఎందుకు? మీటింగ్ అయిపోయిన వెంటనే మీరు ఇమీడియట్గా దోణిలు కట్టుకొని అటువైపుకి వెళ్ళిపోయినారు. ఎందుకు బలవంతం చేస్తున్నాడు? ఎందుకు ఒత్తిడి చేస్తున్నాడు ప్రభుల వారు? ఆలస్యం చేయకుండా మీటింగ్ అయిపోయిన వెంటనే. బాగా గమనించాలి, మీరు బాగా గమనించాలి. జనాలందరినీ పంపించేద్దాం, మీరైతే నది అవతలకు వెళ్ళాలి అని శిష్యులకు తొందర పెట్టి దోణిలోకి పంపించేస్తున్నాడు. వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, ఉండొద్దని. ఎందుకు తొందర? ఎందుకు దోణిలు ఎక్కించి ఇమీడియట్గా పంపించేస్తున్నాడు మీటింగ్ అయిన వెంటనే? ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. ఆనాటి శిష్యులకు, ఈనాటి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి క్రీస్తు శిష్యులకు ఏదో ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. అదే మనం నేర్చుకోవాలి ఈరోజు. అదే నేర్చుకోవాలి. చూద్దాం. జనాలందరినీ ఏం చేస్తున్నాడు? జనులందరినీ పంపివేసేసాడు. తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా, అంటే నేను వస్తాను, మీరు ముందుగా నది ఒకటికి వెళ్ళాలి, తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలనని ఆయన వారిని బలవంతం చేస్తున్నాడు. వెంటనే తొందర పెట్టేస్తున్నాడు. వెళ్ళిపోవాలి, మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఏంటి అసలు? ఎందుకు తొందర పెడుతున్నాడు? ఎందుకు బలవంతం చేస్తున్నాడు? అందరిని పంపించేసి, శిష్యులందరినీ నది ఒకడికి పంపించేసి దోణిలు ఎక్కించి ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? అర్థమవుతుందా మీకు? ప్రభుల వారు ఎక్కడికి వెళ్తున్నారు? అసలు వీళ్ళని బలవంతం చేయడానికి ప్రభుల వారు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రభుల వారు ఎక్కడికి వెళ్తున్నారో కూడా చూద్దాం. ఒక వచనం, మార్కు సువార్త 6వ అధ్యాయం. ప్రభుల వారు ఎక్కడికి వెళ్తున్నారో చదువుకుందాం ఒకసారి. మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. ఆయన జన సమూహమును పంపివేయునంతలో, మార్కు గారు కూడా ఇదే చెప్తున్నాడు. ఏమని? ఆయన జన సమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను. మార్కు గారు కూడా ఏం చెప్తున్నాడు? మార్కు గారు ఏం చెప్తున్నారండి? ఎక్కడికి పంపిస్తున్నాడు? బెత్సైదా అనే గ్రామానికి పంపుతున్నాడు. నది ఒకటి ఏ గ్రామం ఉంది? బెత్సైదా అనే గ్రామం ఉంది. గ్రామానికి పంపిస్తున్నాడు. అంటే గలిలియా సరస్సు నుంచి, బాగా గమనించాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారంటే గలిలియా సరస్సు గుండా తిబిరయ, కిన్నెరేతు, బెత్సైదా అనే ప్రాంతానికి వెళ్ళమంటున్నాడండి. ఈ శిష్యుల్ని అలా అక్కడికి వెళ్ళమంటున్నాడు. అంత అర్జెంటుగా శిష్యుల్ని బలవంతం చేసి మరీ పంపటం దేనికి? బెత్సైదా ప్రాంతానికి ఎందుకు అంత అర్జెంటుగా పంపుతున్నాడు? మీటింగ్ అయిన వెంటనే శిష్యుల్ని దోణి ఎక్కించి ఇమీడియట్గా మీరు వెళ్ళిపోండి అని ఎందుకు దోణి ఎక్కించి పంపిస్తున్నాడు అంత అర్జెంటుగా? పైగా బలవంతం చేస్తున్నాడు. అర్థమవుతుందా? సందర్భం అర్థమవుతుందండి? ఎందుకు బలవంతం చేస్తున్నాడు? అసలు ఎందుకు ప్రభుల వారు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళని బలవంతం చేసి?
ఆలోచిద్దాం 46వ వచనం, అంత అర్జెంటుగా 46వ వచనం కూడా చదువుకుందాం. వెంటనే బలవంతం చేశాను, ఆయన వారిని వీడుకొలిపి అంటే పంపించేసి. ఎక్కడికి పంపుతాడు? మీరు ఎక్కడికి వెళ్ళాలి? అర్జెంటుగా బెత్సైదా ప్రాంతానికి వెళ్ళాలి. బెత్సైదా ప్రాంతానికి మీరు వెళ్ళాలి, దోణులు కట్టుకుని విడివిడికి వెళ్ళిపోవాలి, వెంటనే వెళ్ళిపోవాలి అని బలవంతం చేస్తున్నాడు. పంపించేశాడు. పంపించేసి ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళను పంపించి ప్రభుల వారు ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రార్థన చేయటానికి కొండకి వెళ్ళిపోతున్నాడు, ఒలీవ కొండకి. ఏమండి, ప్రార్థన చేయటానికి కొండకి వెళ్ళిపోతున్నాడు. ప్రభు మాత్రం కొండ మీదకి ప్రార్థన చేయడానికి వెళుతున్నాడు. వీళ్ళను మాత్రం బెత్సైదా ప్రాంతానికి పంపుతున్నాడు, దోణులెక్కి నది ఒకడికి. ఎందుకు అంత అర్జెంటుగా పంపుతున్నాడు? 47 నుంచి సాయంకాలం అయినప్పుడు పంపించి ఎంత టైం అయిపోయింది? సాయంకాలం అయిపోయిందండి. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. దోణి ఎక్కడికి వెళ్ళిందండి? సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఏం జరిగిందండి? బెత్సైదా ప్రాంతానికి వెళ్ళమన్నాడు, నది దాటి. వీళ్ళు వెళ్ళే టయానికి సాయంకాలం అయినప్పుడు ఈ యొక్క నడి సముద్రంలో ఏముందండి? దోణులు నడి సముద్రంలో ఆగిపోయినాయండి. ఎందుకు ఆగిపోయినాయి? పెద్ద తుఫాను వస్తుంది. నడి సముద్రంలో ఉన్నారు. చిమ్మ చీకటి వేళ. ఏ టైం కూడా చెప్పాడు. ఏ టైము? 4వ జాము అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల లోపు. ఇది 4వ జాము. ఏ జాములో? నడి సముద్రంలో ఉన్నారు, చిమ్మ చీకట్లో ఉన్నారు. పైగా ప్రభు పక్కన లేడు. బెత్సైదా ప్రాంతానికి వెళ్ళమన్నాడు, ప్రభు ఏమో కొండకి వెళ్ళాడు. కొండకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ప్రభుల వారు సాయంకాలం అయిపోయింది. ఇప్పుడు తుఫాను వచ్చేసిందండి. నడి సముద్రంలో తుఫాను వచ్చింది. సాయంకాలమైన తర్వాత నది ఒడ్డుకు ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి కాముగా చూస్తున్నాడు. అసలు వీళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని చూసేసరికి తుఫాను బేభత్సంగా ఉంది. పైగా చిమ్మ చీకటి, 4వ జాము, నడి సముద్రంలో ఉన్నారు, దోణిల్లో ఉన్నారు. గాలి రేగుతోంది, తుఫాను రేగుతోంది, చుట్టూ చీకటి. అడుగు పెడదామంటే నీళ్లు. ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది మీరు చెప్పండి, ఎలా ఉంటుంది? మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24 నుంచి కూడా చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వచనం నుంచి. అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా, అప్పటికి ఇంకా దరికి వెళ్ళలేదు. దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. చిమ్మ చీకటి, తుఫాను గాలి వీస్తోంది. నడి సముద్రంలో ఉన్నారు, చుట్టూ ఎవరు లేరు. ప్రభు ఏమో మమ్మల్ని వెళ్ళమని చెప్పాడు. ప్రభు ఏమో కొండకి వెళ్ళిపోయాడు ప్రార్థన చేసుకోవటానికి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దోణి ముందుకు వెళ్తలేదు, వెనక్కి వెళ్తలేదు. నడి సముద్రం ఆగిపోయింది. తుఫాను గాలి బీభత్సంగా అటు ఇటు చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉంది. అలాంటి టైంలో ఏం జరిగిందంట? మెల్లగా నీళ్ల మీద ప్రభు అలా నడుస్తున్నాడంట చీకట్లో. ఎలా ఉంటుందంట మీరు ఊహించండి. ఆ టైంలో భయంకరమైన సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ మీరు బాగా గమనించాలి. ఏమండి, అర్ధరాత్రి వేళ బాగా మిడ్ నైట్
12 గంటల నుంచి 2 గంటల మధ్యలో శ్మశానం మీదుగా మీరు ఒక్కళ్ళే వెళ్తున్నారు. ఎలా ఉంటుందండి? అలా మీరు ఒక్కళ్ళు వెళ్తుంటే శ్మశానం మీదుగా బాగా ఊహించాలి ఆ సందర్భాన్ని. వెళుతూ ఉండగా ఆ శ్మశానం మధ్యలో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు, మీకు కనపడ్డాడు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు. ఎలా ఉంటుంది అంటారు? అలా మనిషిని చూస్తుండగా కొంచెం ముందుకు వెళ్ళారు. కొంచెం ముందుకు వెళ్ళంగానే ఎవరో కూర్చుని ఉన్నట్టుగా కనిపించింది. కొంచెం గుండె లబ్డబ్ అని కొట్టుకోవటం, హార్ట్ బీటింగ్ ఎక్కువగా ఉంటుంది కదా. అలా కొంచెం శ్మశానం మిడిల్లోకి వెళ్ళంగానే మెల్లిగా పిల్లి సౌండ్ చేస్తుంది అనుకో, మ్యాహు అని. ఎలా ఉంటుంది? చుట్టూ చీకటి, అర్ధరాత్రి. చూస్తే అక్కడ మనిషి కూర్చున్నాడు, పిల్లి అరుస్తోంది. అలా కొంచెం ముందుకు వెళ్ళి అడుగు వేద్దామని కొంచెం ముందుకు వెళితే పావురాలు రెక్కలతో అలా అలా టప్ 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 అని కొట్టుకునే సౌండ్ వస్తుంది. ఎలా అనిపిస్తుంది? అలా అని కొంచెం ముందుకు వెళ్ళంగానే పసిపిల్లోడు ఏడుస్తూ కేవు అని అరుస్తూ కేకలు వినిపిస్తాయి. ఎలా ఉంటాయండి? ఊహించిన ఆ సన్నివేశాన్ని. మనిషి బతికి బట్టగట్టగలడా ఆ సన్నివేశంలో? గుండెలు జారిపోతాయి. నిజమా కాదు మీరు చెప్పండి? ఏమండి, భూమి మీద సమాజంలో ఉన్నటువంటి మనకే ఎంత భయంగా ఉంటే మరి శిష్యులు నడి సముద్రంలో ఉన్నారు. ఎటు చూసినా నీళ్లే, తుఫాను బీభత్సంగా ఉంది. ఒక పక్క గాలి, ఒక పక్క చిమ్మ చీకటి. అడుగు పెడదామంటే భయం, నేల కాదు. మరో పక్క మెల్లగా ఒక మనిషి అలా నడుస్తున్నాడు. ఈ సిచ్యువేషన్ వీళ్ళకి ఎదురైంది. అదే చెప్తున్నాడు చూడండి. అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా 24 గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. అలలతో కొడుతుంది దోణిని. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి వద్దకు మెల్లగా వస్తున్నాడు. చెప్పలేదుగా నేను వస్తానని. మీరు వెళ్ళండి అన్నాడు అంతే. మీరు దోణులు కట్టుకుని బెత్సైదా ప్రాంతానికి ఇమీడియట్గా వెళ్ళండి అన్నాడు. ఈయన కొండకి వెళ్ళిపోయాడు. మరి నడుస్తుంది ఎవరు? దిగుదామంటే నీళ్లు, చీకటి, బిక్కుమంటే గుండెలు స్పీడ్ కొట్టుకోవడం మొదలైపోయింది వీళ్ళకి. ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాని పరిస్థితిలో శిష్యులు సముద్రం మీద, ఏమండి ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో ఉండుంటారు చూడండి. 27వ వచనం. అప్పుడు ఏమంటున్నారు చూడండి, 26. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, చుట్టూ చీకటి, భయంకరమైన గాలి, తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత ఒక్కసారి కేకలేశారంట. భయపడిపోయారంట. ఏమో దెయ్యమేమో భూతమేమోనని ఒకటేసారి కేకలేశారంట. మరి కేకలేక ఏముందండి? అదే శ్మశానం కానీ పరిగెత్తాం, గుండెలు పడిపోయి ఆడ చచ్చిపోయిన ఆశ్చర్యం లేదు. అదే సిచ్యువేషన్ వాళ్ళది. ఒక్కసారి అలా కేకలు వేసిన వెంటనే యేసుప్రభులు వారు ఎంటర్ అయిపోయాడు చూడండి. 27వ వచనం. వెంటనే ఇంకేమాత్రం ఆలోచన చేయలేదు, భయం పుట్టుకొచ్చేసింది వాడికి. 27వ వచనం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా, నేనే భయపడకుడి, నేనే, కంగారు పడకండి. ఒక్కసారి గుండెలు గుబేలు అన్నాయండి వీళ్ళకి. అమ్మో, ఈ నేల మీద నడుస్తుంది ఎవరో, దెయ్యమేమో భూతమేమో. ఒక పక్క గాలి, చిమ్మ చీకటి, దరికి చేరలేదు, ప్రభువు లేడు. అడుగు పెడదామంటే నీళ్లు, అలలతోనేమో బోటు ఇటు మునిగిపోతలేదు తెలియదు. ఎప్పుడు వేటకు వెళ్ళి నీళ్ళ మీద తిరుగుతున్నటువంటి వీరికే ఇంత టెన్షన్ ఉంటే, ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఒక మనిషి అలా నడుస్తూ ఉంటాం. నిజంగా అండి. 28వ వచనం. భయపడకూడని వారితో చెప్పగా ఇమ్మీడియట్ యేసు ప్రభు మాట్లాడకుండా ఉండలేకపోయాడు చూడండి. భయపడకూడని వారితో చెప్పగా
28వ వచనం బాగా చూడాలి. ఇక్కడ ప్రపంచానికి అర్థం కాని సన్నివేశం ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం. అర్థమైనట్టుగానే ఉంది కానీ ఎవరికి అర్థం కాలేదు ఈ విషయాన్ని. 28 పేతురు, ప్రభువా, భయపడకూడదని చెప్పాడు కదండి. ప్రభువా, నీవే అయితే ఎలా అడుగుతున్నాడు చూసారండి. ప్రభువా, నీవే అయితే, నువ్వు అంటున్నావుగా, నేను యేసుని అంటున్నావుగా, నేను ప్రభువుని, మీ ప్రభువుని అని అంటున్నావు కదా, నీవే అయితే, ఆ బోట్లో ఉండి మాట్లాడుతున్నాడు, దోణిలో ఉండి. ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి, బాగా చూడాలండి ఇక్కడ, నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో. బాగా గమనించండి ఇక్కడ సందర్భాన్ని. నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు, నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు. పాయింట్ క్యాచ్ చేశారా? నీళ్ల మీద నడవటానికి నాకు పర్మిషన్ ఇవ్వంటున్నాడా? బాగా చూడాలి అక్కడ మీరు. నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు పర్మిషన్ ఇవ్వమంటున్నాడా? లేకపోతే నీళ్ల మీద నడవటానికి పర్మిషన్ ఇవ్వమంటున్నాడా? సెలవు ఇవ్వమంటున్నాడా? 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. నీళ్ల మీద నడవటానికి నాకు సెలవు ఇవ్వమని ప్రభువుని అడుగుతున్నాడా? నంబర్ 1. నంబర్ 2, నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు పర్మిషన్ ఇవ్వమంటున్నాడా? నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు పర్మిషన్ ఇవ్వమంటున్నాడు. చూడండి, బాగా గమనించాలి. సముద్రం మీద నడవటానికి నాకు అధికారం ఇవ్వు ప్రభువా అంటలేదు. ఏమంటున్నాడు? ఆయన గురెల్లో ఒకటే, నేను నీ యొద్దకు రావాలి. అది నీవే అయితే ఈ నీళ్ల మీద నడిచొచ్చుటకు నాకు సెలవివ్వు అని అనట్లేదు. అది నీవే అయితే నీ యొద్దకు రావటం నాకు ఇంపార్టెంట్. నాకు నీళ్ల మీద నడవటం నాకు ఇంపార్టెంట్ కాదనమాట. బాగా గమనించాలి ఇక్కడ. నాకు నీళ్ల మీద నడవటం ఇంపార్టెంట్ కాదు, నేను నీ యొద్దకు రావటం నాకు ముఖ్యం. అర్థమవుతుంది మీకు పాయింట్? కానీ ఇక్కడ మీరు పాయింట్ బాగా క్యాచ్ చేయాలి. ఇక్కడ నీళ్ల మీద నడవటమే అద్భుతము, నాకు అవసరం లేదు, నేను నీ దగ్గరికి రావటం నాకు ఇంపార్టెంట్ అని పేతురు గారి యొక్క డిస్కషన్ ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. అద్భుతాల మీద కట్టుకోవట్లేదు ఈయన. నాకు అద్భుతాలు చేసేటటువంటి ప్రభువు కావాలి, ప్రభు దగ్గరికి వెళ్ళటం కావాలి. నా టార్గెట్, నా గురి, నా ఆలోచన నీళ్ల మీద నడవటం కాదు నా గురి. అర్థమవుతుందండి? ఎంత గొప్పగా ఉంది చూసారండి. 29వ వచనం ప్రభు ఏమంటున్నాడు చూడండి. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవివ్వు. నీ యొద్దకు రావటం నాకు టార్గెట్, నీళ్ల మీద నడవటం నాకు ముఖ్యం కాదు. 29, ఆయన రమ్మనగానే, రమ్మన్నాడా నడవమన్నాడా? ఎక్కడికి రమ్మన్నాడు? నా దగ్గరికి రావాలి అని ప్రభు అంటున్నాడు. పేతురు గారు కూడా నీ దగ్గరకు రావటానికే నాకు సెలవు అంటున్నాడు. నీళ్ల మీద నడవటం అన్నది అంత ఇంపార్టెంట్ గా అక్కడ కనిపించలేదు. మీరు గమనించలేదు ఇక్కడ. బాగా గమనించాలి ఇక్కడ. 29, ఆయన నీళ్ల మీద నడువు అనలేదు, నా యొద్దకు రమ్మన్నాడు. యేసు ప్రభుల వారి యొద్దకు వెళ్ళటానికి ఒక గురి కనపడుతుంది పేతురు గారికి. నాకు ప్రభువు దగ్గరికి వెళ్ళటమే ఒక గురి అంటున్నాడు. క్రైస్తవునికి ఉండవలసినటువంటి గురేంటి? ప్రభు దగ్గరికి వెళ్ళటం గురి, అంతే కదండి. ప్రభు దగ్గరికి వెళ్ళటమే గురి, కానీ నీళ్ల మీద నడవటం, అద్భుతాల మీద నీ యొక్క గృహాన్ని కట్టుకోవటం ఇది కాదు గురి. క్రైస్తవుల గురి బయటపడుతుంది చూడండి మీరు. ప్రభువుని చేరుకోవటమే నీ గురిగా పెట్టుకుని బ్రతకాలే కానీ అద్భుతాల మీద, వండర్స్ మీద, ఆశ్చర్యకార్యాల మీద ఏదో జరుగుద్ది అని నువ్వు ఒకవేళ ప్రభువుని కానీ నువ్వు వెంబడిస్తే నువ్వు కట్టుకున్నటువంటి విశ్వాసం సరైనది కాదది.
అందుకే చక్కగా పేతురు గారు మాట్లాడుతున్నాడు, నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము. ప్రభు కూడా నడువు అని అనలేదు, చూడండి, రమ్మనగానే అని ఉంది. తేడా ఉంది, మీరు బాగా గమనించాలి. నీళ్ల మీద నడిచి ప్రభు దగ్గరికి వెళ్ళాలి. పేతురు గారి యొక్క గురి ఒకటే, పేతురు గారి గురి ఒకటే. ఏంటా గురి? నేను నీళ్ల మీద నడిచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను నా గురెల్లా ఒకటే, ప్రభు దగ్గరికి వెళ్ళటమే నా ఒక్క గురి. మరి నీళ్ల మీద నడవటం అంటే అంత ఆషామాషి అండి? నీళ్ల మీద నడవటం అంటే అంత ఆషామాషి? నడవటానికి అవకాశం లేని మార్గం అది. నీళ్ల మీద నడవటం అర్థం ఏంటి? నడవటానికి అవకాశం లేనిది, నిశ్చయమైనది కాదది, అనిశ్చయమైనది. నిశ్చయంగా ఇలా ఉండేది కాదది కదా, అనిశ్చయమైనది. అది సురక్షితమైన ప్లేస్ కాదు. నీళ్ళ మీద నడవటం అనేది అంటే అసురక్షితమైనది, ఒక అగాధం లాంటిది. అంతే కదా, అడుగు పెడితే ఏమవుతుంది? అగాధమే కదండి, ఒక అగాధం లాంటిది. అలాంటి వాటి మధ్య ప్రభువుని వెతుక్కుంటూ వెళ్ళాలి. అగాధాన్ని దాటుకుంటూ, అనిశ్చితను దాటుకుంటూ, సురక్షితాన్ని దాటుకుంటూ, సురక్షితము లేని దానిని దాటుకుంటూ మెయిన్ టాస్క్ ఏదవ్వాలి? ప్రభువుని చేరుకోవాలన్నదే నీ గురిగా ఉండాలి తప్ప ఎక్కడైనా అద్భుతాల మీద. ఈరోజు క్రైస్తవ జీవితం అనేది పూలబాట కాదు, తుఫాన్లు ఎదుర్కొంటూ వెళ్ళేటటువంటి మార్గం, చీకటి పొరలన్నిటిని దాటుకుంటూ వెళ్ళే మార్గం ఇది. ఈ మార్గాలన్నీ దాటుకుంటూ, చీకటి పొరలను దాటుకుంటూ ప్రభువుని చేరుకోవాలి. అగాధం లాంటి ఈ యొక్క నీళ్లను దాటుకుంటూ ప్రభువుని చేరుకోవాలి. అద్భుతాల దగ్గర ఆగిపోయేమేమో ఒకవేళ నువ్వు అని పేతురు గారి ద్వారా ఎంత క్రైస్తవుల యొక్క గురి కనిపిస్తుందో మీరు గమనించారండి. ప్రభుల వారిని పేతురు గారు చక్కగా అడుగుతున్నాడు, ప్రభువా నీవైతే ఈ నీళ్ల మీద నడిచే అవకాశం నాకు ఇవ్వు అంటలేదు. నేను నీ దగ్గరికి రావాలి, అది నా టార్గెట్. నేను నీ చేరుకోవాలి నీ దగ్గరికి. ఈ చేరుకొనుటలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో లోతులు, ఎన్నో ఆటుపాట్లు, ఎన్నో చీకటి పరిస్థితులు, ఎన్నో అగాధాలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మెయిన్ కాదు, ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి నేను పట్టించుకోకూడదు. ఒకటి నేను నిన్ను చేరుకోవాలి. క్రీస్తు నీవు కావాలి అంటే, క్రీస్తు దగ్గరకు నువ్వు వెళ్ళాలి అంటే వీటన్నిటిని దాటుకుంటూ క్రీస్తుని చేరుకోవాలి. అది నీ టాస్క్, అది నీ గురి. నువ్వు ఇంకా అద్భుతాల దగ్గర, ఆశ్చర్యకారాల దగ్గర, స్వస్థతల దగ్గర, వరాల దగ్గర, వీటి దగ్గర ఒకవేళ నువ్వు ఆగిపోతున్నావేమో, అయితే ఇంకా నువ్వు క్రీస్తు దగ్గరికి చేరుకోవాలన్న ఆలోచన, పేతురు గారిని చూపించి చెప్పాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? క్రైస్తవుడా, నువ్వు క్రీస్తుని చేరుకున్నావా? అద్భుతాల దగ్గరే ఆగిపోయేవేమో, ఏదైనా జరిగితేనే క్రీస్తుని వెంబడిస్తున్నావేమో, అయితే నువ్వు క్రీస్తుకి నీకు ఎలాంటి సంబంధం లేదు. క్రీస్తును చేరుకోవాలన్న గురి లేకుండా బ్రతుకుతున్నావేమో అని నిజంగా ఎన్ని గొప్ప మాటలు మాట్లాడుతున్నాడండి ప్రభులు వారు. 25వ వచనం, 25 మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25, 26వ వచనం. ఈరోజు అన్ని అద్భుతాల మీద, సూచక్రియల మీదే ఏమండి యేసు ప్రభుని పట్టుకుని ఎలాడుతున్నారే తప్ప యేసు దగ్గరికి వెళ్ళాలన్న గురి ఎవరికి లేదు. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. పేతురు గారి గురి ఏంటి? నేను ప్రభువుని చేరుకోవాలి, అది పేతురు గారి గురి. మరి క్రైస్తవుల గురి ప్రభువుని చేరుకోవాలా? ప్రభువు చేసే అద్భుత కార్యాలు, సూచక క్రియలు, ఆయన నీకేదైనా బెనిఫిట్ ఇచ్చేడేమో అక్కడ ఆగిపోయేవేమో, అయితే నువ్వు సరైన విశ్వాసంలో లేనట్టే. పేతురు గారు వెంబడించిన విధానం వేరుగా ఉంది, ఈనాటి ప్రపంచ క్రైస్తవులు వెంబడిస్తున్న విధానం వేరుగా ఉంది. చూడండి, పేతురు గారు అద్భుతాల మీద కాదు, నీళ్ల మీద నడవటం నాకు ఇంపార్టెంట్ కాదు, నేను నిన్ను చేరుకోవటం నాకు ఇంపార్టెంట్. ఈరోజు క్రైస్తవులు ఏదైనా జరిగితే క్రీస్తును వెంబడిస్తున్నారు, ఏం జరగకపోతే
క్రీస్తుని వదిలేస్తున్నారు. అయితే నువ్వు పేతురు గారికి నీకు అసలు ఏమన్నా సంబంధం ఉందండి? 25వ వచనం, రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రము మీద నడుచుచు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడుకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవివ్వు. బాగా చూడాలి అక్కడ పదం, నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు. నీళ్ల మీద నడవటం నాకు ఇంపార్టెంట్ కాదు, నీ దగ్గరకు రావటం నాకు ఇంపార్టెంట్. క్రైస్తవుల యొక్క వచనంతో తుడి చేయొచ్చండి. ఎవరి స్టాండర్డ్ ఏంటో, ఎవరి విశ్వాసం ఏంటో. నేల మీద నడవటం అద్భుతం, కాదు నాకు ఇంపార్టెంట్. పేతురు గారు అంటున్నాడు, నీ దగ్గరికి రావటం నాకు ఇంపార్టెంట్. చూసారండి పేతురు గారి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? అద్భుతాల మీద నాకు ఇంపార్టెంట్ కాదు, అద్భుతాల మీద నేను నిలబడటం నాకు ఇంపార్టెంట్ కాదు, అద్భుతాలు చేసే నువ్వు నాకు కావాలి. ఎంత తేడా ఉందో చూసారండి. క్రైస్తవులకి అద్భుతాలు కావాలి. ఆనాటి అపోస్తలుడైనటువంటి పేతురు గారికి అద్భుతాలు చేసే నువ్వు కావాలి. ఎంత వేరియేషన్ ఉందో క్యాచ్ చేశారండి. క్రైస్తవులు ఎంత వెనకబడి ఉన్నారో చూడండి. అద్భుతాలు చేసే ప్రభువా నువ్వు కావాలి, నీ దగ్గరకు రావాలి, నీ దగ్గరకు చేరుకోవాలి, అది నా గురి అని పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఈరోజు అదే బైబిల్ పట్టుకున్నటువంటి క్రైస్తవులు ఇదిగో అద్భుతాలే కావాలి మాకు, మాకు అవసరం లేదు. నువ్వు క్రైస్తవుడువా? క్రీస్తుని విశ్వసించినటువంటి క్రైస్తవుడువా? పేతురు గారు అంటున్నాడు, నేను నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు. నేను నీ యొద్దకు వచ్చుటకు నడవటం కాదే నాకు ఇంపార్టెంట్, నీ దగ్గరకు రావాలి. క్రైస్తవులకు అద్భుతాలు కావాలి, కానీ పేరుకు మాత్రం అందరూ క్రైస్తవులే. మేము క్రీస్తుని నమ్ముకున్నాం. క్రీస్తును నమ్ముకున్నటువంటి వాడు ఇగో ఆ చీకటి అయినటువంటి, ఆ లోతైనటువంటి, ఆ తుఫాను లాంటి ఎన్నో ఆటుపోటుల మధ్య, జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల మధ్య వీటన్నిటిని దాటుకుంటూ ప్రభువును చేరుకోవాలి. ఇది క్రైస్తవుని గురి. ఇంకా వీటన్నిటిని ఎప్పుడు తీసేస్తావు, ఎప్పుడు మా దగ్గర పోతాయి, ఇవన్నీ ఎప్పుడు పోతాయి అన్న ఆలోచనతో ఒకవేళ నువ్వు క్రైస్తవుడివే కాదు అని ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి, బాగా గమనించాలి. మన జీవితంలో కూడా తుఫాను లాంటి శ్రమలు వస్తాయి, అయినా వాటన్నిటిని దాటుకుంటేనే ప్రభువు దొరుకుతాడు. పేతురు గారు కూడా ఇవన్నీ దాటుకుంటేనే ప్రభువు దొరికాడు. బాగా గమనించాలి. గాలులు వీచే పరిస్థితి వస్తుంది, భయపెట్టేటటువంటి కష్టాలు వస్తాయి. చీకటి వేళ తుఫాను చేత, అలల చేత కొడుతూ ఉంటే భయపెడతాం కాదు ఆ రోజు వాళ్ళని. భయపెట్టేటటువంటి శ్రమలు వచ్చినా కూడా నువ్వు క్రీస్తు దగ్గరకు వెళ్ళాలన్న గురిలోనే ఉండాలి. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయండి. అది ఆర్థికమైనటువంటి పరిస్థితులు కావచ్చు, ఏదైనా కానీ ఆ రోజు తుఫాను మధ్యలో నిలిచినటువంటి ప్రభువు, ఆ రోజు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఆ యొక్క లోతైనటువంటి, అగాధమైనటువంటి, చీకటి అయినటువంటి, భయంకరమైనటువంటి సిచ్యువేషన్ లో భయపడిపోయే భూతం అనేటటువంటి భయపడేటటువంటి ఆ సిచ్యువేషన్ లో ప్రభు ఎమ్మటే రిలీజ్ అయిపోయాడు. చూడండి, భయపడకుండా నేనున్నాను కదా, భయపడకండి. ఆ రోజు తుఫాను మధ్యలో నిలిచినటువంటి ప్రభు ఈ రోజు మన మధ్యలో నిలబడతాడు. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, వేదనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నిలబడాలి అంటే నువ్వు ప్రభువుని చేరుకోవాలన్న ధైర్యం కూడా నీలో ఉండాలి, విశ్వాసం. ప్రభు దగ్గరకు వస్తే ఏదో దొరుకుతుంది, ప్రభు దగ్గరకు వస్తే ఏదో వెనక వేసుకున్నావు, ప్రభు దగ్గరకు వస్తే ఏదో ఇంకా ఆశించి ఒకవేళ నువ్వు వస్తే ప్రభువుని నీ జీవితంలో నువ్వు చేరుకోలేవు. పేతురు గారు ఇదే మాట్లాడుతున్నాడు. ప్రభువా నేను నీ దగ్గరకు వచ్చుటకు నాకు సెలవివ్వు, నా టార్గెట్ నువ్వే. ప్రపంచ క్రైస్తవులు అందరూ తెలుసుకోవాలి, ఆనాటి అపోస్తలులకి ప్రభువు కావాలని కోరిక, ప్రభువుని చేరుకోవాలన్న కోరిక.
ప్రభు దగ్గరకు వెళ్ళాలన్న గురి. ఈనాటి క్రైస్తవులకి ప్రభు ద్వారా ఏదైనా దొరుకుతుందేమోనని, ప్రభు వల్ల ఏదైనా పొందుకోవచ్చేమోనని, ప్రభు వల్ల ఏదైనా సంపాదించుకోవచ్చని, అంతేగాని ప్రభువుని చేరుకోవాలన్న ఆలోచన రావట్లేదా? చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. ఆనాటి అపోస్తలులు చూడండి, చీకటిలో కొట్టిమిట్టాడుతున్నా, శ్రమల్లో భయపడుతున్నా, నీ దగ్గరకు రావాలన్న ఆలోచనతోనే పర్మిషన్ అడిగారే కానీ నేల మీద నడవటానికి నేను నడుస్తాను, ఒకసారి నాకు ఆ పర్మిషన్ ఇవ్వు నాయనా అని నేల మీద నడిచే పర్మిషన్ అడగలేదు ఆ రోజు. ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి మీరు గమనించాలి. ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? పేతురు గారు నడుస్తున్నా, నేల మీద నడుస్తున్నా, అసలు ఆయనకి ఆలోచనే లేదట. నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఆయన కూడా రమ్మంటున్నాడే తప్ప నడువట్లేదు. గమనించారా? నేళ్ల మీద నుంచి నడువు అని అంటలేదు. ఇదిగో రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచాను కానీ చూసారండి, ఎంత గొప్ప మాటలు చూసారండి. ఆ రోజు తుఫాను మధ్యలో నిలిచినటువంటి ప్రభువు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. ఈ రోజు మన మధ్యలో కూడా నిలబడతాడు. నువ్వు దేవుని కోసం నిలబడితే తుఫాను లాంటి శ్రమల ఆయన వచ్చి నిలబడతాడు, అడ్డుపడతాడు. భయంకరమైనటువంటి సిచ్యువేషన్లా ఆ రోజు వాళ్ళ మధ్య నిలబడినటువంటి దేవుడు నీ మధ్య ఎందుకు నిలబడాడు? ఎలా వస్తాడో తెలుసా అండి? ఎంత వేగంగా వస్తాడో తెలుసా అండి? జకర్య గ్రంథము. కానీ నీ గురు ఒకటి ఉండాలి, నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి, చేరుకోవాలి, వెంబడించాలి. జకర్య గ్రంథము 10వ అధ్యాయము. జకర్య గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. జకర్య గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. యెహోవా సముద్రమును దాటి ఎలా వస్తున్నాడంటండి? యెహోవా సముద్ర తరంగములను అణిచివేయును. యెహోవా దుఃఖ సముద్రమును దాటి. నువ్వు ఎక్కడైనా దుఃఖంతో బాధపడుతున్నావేమో, భయంకరమైన సిచ్యువేషన్ నువ్వు ఉండొచ్చేమో, ఇలాంటి దుఃఖ సముద్రమును దాటి ఎలా వస్తాడంటే అండి, ఆయన దుఃఖ సముద్రమును దాటి నీ యొద్దకు వస్తాడంట. అప్పుడప్పుడు నీకు భయంకరమైన సిచ్యువేషన్ ఉండొచ్చు. అయ్యో ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదేమో, దీనిలోంచి బయటపడలేమో అని ఎక్కడెక్కడ డోర్లన్నీ క్లోజ్ అయిపోయినట్టే ఉంటది. ఇక సావే దిక్కేమో, సావే చరణమేమో అన్నటువంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ లో నువ్వు దేవుణ్ణి ఒక్కసారి ఆనుకుని చూడు, ఆయన వెంబడించి చూడు, ఆయన కొరకు ఎదురు చూడు. ఆయన చేరుకోవాలన్న దృక్కోణంలో ఒకవేళ నువ్వు ఉంటే ఆయన నీ కోసం దుఃఖ సముద్రాన్ని కూడా దాటి పరిగెత్తుకొస్తాడంట నీ దగ్గరకి. ఆలోచించావు అసలు ఎంత రెడీగా ఉన్నాడు? వచ్చాడే లేడండి? ప్రార్థన చేసుకోవటానికి ఆయనేమో కొండకి వెళ్ళిపోయాడు, వీళ్ళనేమో బెత్సైదా ప్రాంతానికి వెళ్ళమనంటే ఎంత స్పీడ్గా వచ్చాడో చూడు. భయపడినటువంటి ఆ సిచ్యువేషన్లో చీకటి వేళ, అర్ధరాత్రి వేళ, లోతైన నీళ్లు, అగాధం లాంటి నీళ్లు, పెనుగాలులు, తుఫాను చేత, అలల చేత బోటు మునిగిపోద్దో లేదన్నటువంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ లో ప్రభువు కూడా చూస్తూ ఉండలేక అయ్యో నా పిల్లలని దుఃఖ సముద్రములను దాటి పరిగెత్తుకొస్తాడంట. వచ్చాడు లేదండి? వచ్చాడు, నిలబడ్డాడు, నడిచాడు. శ్రమల్లో, ఇబ్బందుల్లో ఆయన వదిలేసేవాడు కాదు. వదిలేసాడండి వాళ్ళని? నడి సముద్రం వదిలేసాడా? వదిలేసేవాడు కాదు ప్రియమైన దేవుని వారలారా. దాటిపోయేవాడు కాదు ఆయన. పోనీలే దాటిపోయేవాడు కాదు ప్రభు. మానవ మనస్సు లాంటి దేవుడు కాదండి ప్రభు. మన ప్రభు ఆయన మన పాప భారాన్ని ఆయన పైన వేసుకుని ప్రాణం విడిచాడు. ప్రాణం విడిచే అంత ప్రేమ ఇంకేం కావాలి చెప్పండి అండి? నిజంగా ఆయన ఉండగా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళతో మాట్లాడినటువంటి దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభు ఇదిగో వారి ఇబ్బందుల్లో నేను వారికి తోడుగా ఉన్నాను, వారి వేదనలో నేను తోడుగా ఉన్నాను, లోతైన శ్రమల్లో వాళ్ళకి తోడుగా ఉన్నాను, చీకటి అగాధంలో నేను వారికి తోడుగా ఉన్నాను, భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో భూతమని భయపడే టైంలో వారికి నేను తోడుగా ఉన్నాను.
ఇక ఏ దారి లేదు, నా దారికి వెళ్ళలేని పరిస్థితిలో మధ్యలోనే మన జీవితం ఆగిపోద్దేమో, ఇక నేనేం చేయలేనేమో అన్నటువంటి సిచ్యువేషన్లో ఆనాడు శిష్యులకు తోడుగా ఉన్నటువంటి ప్రభు ఈనాడు నీకు కూడా తోడుగా ఉంటాను, నువ్వు నా దగ్గరికి చేరుకోవాలనే తపన తాపత్రయం ఉంటే ఎంతగా చేరుకుంటాడో తెలుసా? దుఃఖ సముద్రాన్ని కూడా దాటుకుని మరీ పరిగెత్తుకొస్తాడంటండి ప్రభు. నువ్వు ఆనుకొని చూడు ఒకసారి, నువ్వు ఆనుకొని చూడంటున్నాడు. చూడండి 27వ వచనం. వెంటనే మత్తయి సువార్త 14:27, మత్తయి సువార్త 14:27 చూడండి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి. వెంటనే వచ్చాడా, లేట్ చేశాడండి? ఆ రోజు లేట్ చేసి ఉండే పరిస్థితి ఎలా ఉండేది? భయపడు, ధోని మునిగిపోయేది. భయంకరమైనటువంటి చీకటి, ఒక పక్క తుఫాను, ఒక పక్క అలలతో ధోని పొర్లిపోయి పడిపోయే ప్రమాదంలో ఉంది. అయ్యో, ఈ సిచ్యువేషన్లో నేను వెళ్ళకపోతే నా పిల్లలు ఏమైపోతారు అని దాటుకుంటూ వచ్చాడంటండి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోనండి, నేనే, భయపడకండి, ముందు భయపడకండి, నేనున్నాను కదా వారితో చెప్పాను, భయపడకుడి అని వారితో చెప్పాను. ఎంత బాగుందో చూడండి. నేనే, భయపడకండి అని ఒక భరోసా ఇస్తున్నాడు. మీరు పాయింట్ క్యాచ్ చేయాలి ఇక్కడ. నేనున్నాను కదా, మీరు భయపడకండి అని నడి సముద్రములో బోటు మునిగిపోయే పరిస్థితిలో నేనున్నాను, భయపడకండి అనగానే అలా ఆగిపోయిందంటండి గాలి. ఇంత ధైర్యాన్ని, ఇంత భరోసాని ఎవరైనా ఇస్తారండి లోకంలో? నీ ప్రాబ్లమ్స్ మధ్య, నీ కష్టాల మధ్య, నీ వేదనల మధ్య, నీ శ్రమల మధ్య, నువ్వు కూలిపోయినటువంటి వేదనల మధ్య యేసొక్కడే నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు. ఈ లోకంలో యేసొక్కడే నీకు భరోసా ఇచ్చేవాడు. ఒక్కసారి యేసు వైపు చూడు. పేతురు గారు చూశాడు, నడిచినటువంటి నీళ్లను చూడలేదైనా, నీళ్ళ మీద నడిచిన అద్భుతాలను చూడలేదైనా, నేను నీ దగ్గరకు రావటానికి నాకు పర్మిషన్ అన్నాడు, కానీ నీళ్ళ మీద నడుచుటకు నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈరోజు క్రైస్తవులు మొత్తం అద్భుతాల మీద ఆగిపోయారు తప్ప అద్భుతాలు చేసేటటువంటి ప్రభు దగ్గరికి, ఆ ప్రభు మాకు కావాలని ఎవరు కోరుకుంటున్నారు? మీరు చెప్పాలి. ఎవరు కోరుకుంటారు? క్రైస్తవులు అందరూ అద్భుతాల దగ్గర ఆగిపోయారు. అద్భుతాలు చేసే ప్రభు మాకు కావాలని మాత్రం ఎవరు అడగట్లేదు కూడా, ఆశపడట్లేదు కూడా. చివరికి ఆశే లేదండి. పైకి మాత్రం పాటలు పాడుతూ ఉంటారు. ఆశ అయితే ఉంది గాని యేసయ్యా అలనాటి భక్తులా అని. ఉపయోగం ఉంది ఆశ ఉంటే. చేరుకోవాలన్న తపన, తాపత్రయము నిజంగా పేతురు గారిలో ఎంత వండర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి. ఆ రోజు 12 గంపలు ఎత్తిన వెంటనే ఆ బెత్సైదా ప్రాంతానికి ఎందుకు వెళ్ళమంటున్నాడు తెలుసా? వీళ్ళని స్టాండర్డ్ చేస్తున్నాడండి. ఒక భరోసా ఇస్తున్నాడు, నేనే, భయపడకండి, నేను ఉన్నాను కదా. మీరు నా శిష్యులు కదా. మరి నువ్వు ఇంతకీ ఎవరు శిష్యుడు? క్రీస్తు శిష్యులేనా మీరు? ఇంకెవరు శిష్యులా? క్రీస్తు శిష్యులైతే వాక్యంతో నీకు ధైర్యపరుస్తాడు. ఇంకెవరైనా శిష్యుడైతే ఇక నువ్వు భయపడుతూ బిక్కుమంటే బతకాల్సిందే ఇక్కడ నువ్వు బ్రతుకు. 32వ వచనం. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. గాలి ఏమైపోయిందంట? అణిగిపోయిందంటండి బాబు. గాలి అణిగెను, మీరేమి భయపడకండి, మీ బాధలు నావి అని ఒక భరోసా ఇస్తున్నాడు. మీరేం భయపడకండి, మీ టెన్షన్ నా టెన్షన్ కాదా? ఏంటి భరోసా ఏంటండి? ఎవరిస్తారండి? నిజంగా ఒక భరోసా ఇస్తున్నాడు దేవుడు. మీ కష్టాలు నా కష్టాలు అంటున్నాడు, మీ తుఫాను నా తుఫాను అవుతుంటున్నాడు. మీకు దుఃఖం వస్తే నాకు దుఃఖం వచ్చినట్టే, మీరు సముద్రంలో ఉంటే నేను కూడా దుఃఖ సముద్రంలో దాటుకుంటూ నేను మీ దగ్గరకు వస్తాను. ఎవరు నిజంగా ఇలాంటి ధైర్యం ఎవరన్నా ఇచ్చారండి? ఆనాడు శిష్యులకి ఇచ్చినటువంటి ధైర్యం నీకు కూడా ఇవ్వటానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరకు పరిగెత్తుకు రావటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇంకా ఒకవేళ ఆయన చేసిన అద్భుత కార్యాల దగ్గర, ఆశ్చర్యకాల దగ్గర ఆగిపోయేవేమో, అయితే నీకు ఇంకా ప్రభు వద్దా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. పేతురు గారు చూడండి, నాకు నీళ్ళ మీద నడవటం నాకు ముఖ్యం కాదు, నా గురేంటి? నీ దగ్గరికి చేరుకోవాలి.
నువ్వే కావాలి, నాకు నీ దగ్గరికి చేరుకోవాలి అన్న గురిలో బ్రతుకుతున్నాడు చూడండి, గురిలో బ్రతుకుతున్నాడు చూడండి. ఇదే మైండ్లో పెట్టుకుని పౌలు గారు హెబ్రీ సంఘానికి ఒక లేఖ రాస్తున్నాడు చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, చివరిగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. క్రైస్తవుడా, నీ గురి ఏంటి అసలు? దేవుని యొద్దకు పరిగెత్తేటవేవి నీ యొక్క గురిగా పెట్టుకుని బ్రతుకుతున్నావా? లేకపోతే ఒకవేళ అద్భుతాల దగ్గర ఆగిపోయావేమో? ప్రభు వద్దా నీకు? 12వ అధ్యాయం 2వ వచనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. మనము కూడా పౌలు గారు ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా క్రైస్తవుడా, యేసు వైపు చూచుచు అన్నాడా అని ఉందా? యేసు చేసిన అద్భుతాల కార్యాల దగ్గర, ఆశ్చర్య కార్యాల దగ్గర ఆగిపోమనుందా? అది చూడమన్నాడా? ఏది చూడమన్నాడు పౌలు గారు? యేసు వైపు చూడు. పేతురు గారు ఎక్కడ చూశాడు? యేసు వైపు చూశాడు. ఏ సిట్యువేషన్లో? భయంకరమైనటువంటి సిట్యువేషన్లో యేసు వైపే చూశాడు తప్ప వస్తున్నటువంటి కష్టాల మధ్య, శ్రమల మధ్య, వేదనల మధ్య, చీకట్ల మధ్య, లోతైన అగాధాల మధ్య పేతురు గారు చూడలేదు. యేసు వైపు చూశాడు కనుకనే వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళగలిగాడు. అర్థమవుతుందా మీకు? యేసు దగ్గరికి చేరుకోవాలి అని అన్నటువంటి ఆలోచన ఉంది కనుకనే, యేసు వైపు చూచాడు కనుకనే వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళగలిగాడు. ఒకవేళ ఇంకా నీ యేసు వైపు చూడుకోకుండా నీ శ్రమల దగ్గరే, నీ యొక్క పరిస్థితుల మధ్య ఆగిపోయేవంటి నీ జీవితంలో యేసును చూడలేవు. ఇక పౌలు గారు అంటున్నాడు, యేసు వైపు చూచుచు ఓపికగా పరిగెత్తాలి. నీ పరుగు యేసు వైపే ఉండాలి. ఇంకెవరి వైపు ఉన్నా ఉపయోగం లేదు. ఒకవేళ అద్భుతాల మీద ఉందేమో యేసును పక్కన పెట్టి స్వస్థత వరాల మీద ఉందేమో, యేసును పక్కన పెట్టి యేసు చేసే కార్యక్రమాల మీద ఉందేమో. యేసు వద్దా? యేసును చేరుకోవా? యేసును చేరుకోవాలి అంటే అలలను తట్టుకోవాలి, శ్రమలను తట్టుకోవాలి, తట్టుకోవటం కాదు, దాటెళ్ళాలి. మనమేమో ఏదైనా శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వేదనలు వచ్చినా అక్కడ ఆగిపోతాం. అంటే నువ్వు యేసు వైపు చూడలేదన్నమాట. పౌలు గారు అంటున్నాడు, యేసు వైపు చూడండి. ఆ రోజు పేతురు గారు నీళ్లను చూసి భయపడలేదు. నీళ్లను చూసి భయపడ్డాడండి? అమ్మో, నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే కింద నీళ్లు నేను భయపడ్డా? ఆ రోజు పేతురు గారు నీళ్లను చూసి భయపడలేదు, ఆ తుఫాను చూసి కూడా భయపడలేదు. ప్రభువే నా దగ్గరుంటే, ప్రభుతో నేనుంటే ఈ తుఫాన్ ఎంత, ఈ నీళ్ళు ఎంత కదండి. ఆయన గురి క్రీస్తు అయినప్పుడు, క్రీస్తు అయ్యాడు కనుకనే ఆయన దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆయన గురి క్రీస్తు కనుకనే నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. అవి నీళ్ళన్న సంగతి కూడా ఆలోచన చేయలేదు. తుఫాను గురించి ఆలోచన లేదు, గాలి గురించి ఆలోచన లేదు, చీకటి గురించి ఆలోచన లేదు, భయంకరమైనటువంటి అర్ధరాత్రి పూట ఆలోచన లేదు. నాకు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అన్నటువంటి గురిలో పెట్టుకుని బ్రతికాడు పేతురు గారు. మరి మనం ఈరోజు మన గురి యేసు వైపే ఉందా? ఏమన్నా ఈరోజు మన గురి యేసు ప్రభుల వారైనా ఇంకెవరు గురువులను పెట్టుకుని బతుకుతున్నావు? యేసు ప్రభు చేసే అద్భుతాల కార్యాలు, ఆశ్చర్య కార్యాల మీద పెట్టుకుని ఉన్నావు అయితే నువ్వు క్రైస్తవుడివే కాదు. పేతురు గారిని ఒక్కసారి నువ్వు గమనించు. ఈ సముద్రానికి నీకు సంబంధం లేదు, ఈ ధోనులకి నీకు సంబంధం లేదు, ఈ అలలకి నీకు సంబంధం లేదా, ఈ తుఫానుకి నీకు సంబంధం లేదా, 4వ జాము చీకటి అనేటువంటి దానికి నీకు సంబంధం లేదా? వీటన్నిటిని నువ్వు దాటుకుంటూ ప్రభు దగ్గరికి చేరుకోవాలన్న ఆలోచన ఉండాలి తప్ప ప్రభు ఏదో చేస్తాడన్న ఆలోచనతో ఉంటే నువ్వు ప్రభు దగ్గరికి చేరుకోలేవు. నీ విశ్వాసము సరైనదే కాదు అని చెప్తున్నాడు. అయితే అక్కడే చెప్తున్నాడు చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వల్లే ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును వదిలేయి. అప్పుడే నువ్వు యేసు దగ్గరికి చేరుకోగలుగుతావు.
సులువుగా చిక్కులు పెడితే నిన్ను చిక్కుల్లో పెట్టేస్తే పాపాలు. ప్రభు వైపు చూడు, యేసు వైపు చూడు, వీటన్నిటిని ఛేదించుకుని వెళ్ళిపోగలవు. పేతురు గారు అలాగే వెళ్ళాడు. ఈరోజు క్రైస్తవులందరూ ఈ చిక్కుల్లో పడిపోయారు, ప్రభువును వదిలేశారు, ప్రభువుని చేరుకోలేకపోతున్నారు. అందుకేనండి ఈ యొక్క సందర్భాన్ని మనకి గుర్తు చేసి మరీ చెప్తున్నాడు. సులువుగా చిక్కులు పెట్టి పాపాలను వదిలి క్రీస్తుతో ఉండాలని, క్రీస్తు దగ్గరికి వెళ్ళాలని, క్రీస్తుతోనే నేను గడపాలని, క్రీస్తు నేను చూడాలని యేసు వైపే నీ యొక్క దిక్కు చూసి ఉండాలి. కనుక ప్రియమైన దేవుని వారలారా, మన గురి ఆయన అయినప్పుడు, మన ఆలోచన ఆయన అయినప్పుడు, మన సర్వస్వం ఆయన అయినప్పుడు ఎన్ని బాధలు వచ్చినా కూడా ఏంటి మనకి ఎదుర్కొనేటటువంటి శక్తి ప్రభు ఇస్తాడు. ఆ రోజు అపోస్తలుకి ఇచ్చాడు. అలాంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో నేను మీకు ఉన్నాను అని అండగా నిలిచినటువంటి ప్రభువు నీకు అండగా నిలబడాలి అంటే నీ గురి ఆయన్నే పెట్టుకుని బ్రతకాలి, ఇంకెవ్వరిని పెట్టుకో. యేసు వైపే చూడాలి. యేసు వైపు చూస్తూ నీవు ప్రయాణం చేస్తుంటే చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. అవి సులువుగా చిక్కులు పెట్టి పాపాలు. దయచేసి వాటిని మీరు పట్టించుకోకండి. కొద్ది కాలం ఉండే ఈ చిక్కుల్ని మీరు దాటి ముందుకు వెళ్ళగలిగితే యేసుతో పాటు హ్యాపీగా గడపచ్చు. ప్రభు పరిచర్యలో, ప్రభు అప్పచెప్పిన సేవా జీవితంలో ఆనందంగా నీ జీవితాలు గడపచ్చు. కనుక ప్రియమైన దేవుని వారలారా, నిజంగా పేతురు గారి యొక్క సందర్భాన్ని ఒక్కసారి మనం గమనించగలిగితే పేతురు గారికి ఎంత అండగా ఉన్నాడు, ఎంత తోడుగా ఉన్నాడు, ఎంత భరోసా ఇస్తాడు. పేతురు గారు లాంటి శ్రమలు నీకు వచ్చినాయా, నాకు వచ్చినాయా? మనం భూమి మీద ఉన్నాం. ఆ రోజు వాళ్ళు నేల మీద ప్రయాణం. ఆ రోజు చీకటి భయంకరమైన సిచ్యువేషన్. ఈరోజు మనం చీకటి తెరలను బయటికి తోలగొట్టేటువంటి ప్రభుల వారి యొక్క రక్తంతో మనల్ని బయటికి లాక్కొచ్చాడు తండ్రి. కనుక లోకం వైపు చూడొద్దు. లోకం వైపు చూస్తే నువ్వు చిక్కుల్లో పడిపోతావు, అవి సులువుగా పడిపోతావు. పడిపోయిన సంగతి కూడా నువ్వు తెలియదు. ప్రభు వైపే చూడు. వీటన్నిటిని దాటుకుంటూ ఆయన దగ్గరకు నువ్వు చేరుకోగలవు. ఒక్కసారి ఆలోచించాడు ప్రియమైన దేవుని మాటలా. క్రీస్తు వైపే నువ్వు చూసి నీ బ్రతుకును కొనసాగిస్తున్నావా? అప్పుడే నువ్వు విశ్వాసవి. లేకపోతే ఒకవేళ అద్భుతాల మీద, ఒకవేళ ఆశ్చర్యకార్యాల మీద, ఒకవేళ ఇంకేదో క్రీస్తుని వెంబడిస్తే దొరుకుతుందని ఒకవేళ నువ్వు వెంబడిస్తుంటే ఇంకా నువ్వు అవిశ్వాసిగానే ఉన్నాడు. కనుక అవిశ్వాసులకు పరలోకం లేదు, విశ్వాసులకే పరలోకం ఉంది. ఆ గొప్ప సాక్షి సమూహంలో నువ్వు కూడా ఒక విశ్వాసిగా నువ్వు ఉండాలి అంటే సులువుగా చిక్కులు పెట్టి పాపాలన్నిటిని తొలగించుకొని యేసు వైపు చూస్తూ ఈ యొక్క గురిలో, ఈ పరుగు పందెములో అంతం వరకు నువ్వు నిలబడగలగాలి అంటే నీ చూపు, నీ ఆలోచన, నీ విధానం, నీ నడవడిక, నీ ఉద్దేశం, నీ స్వభావం, నీ క్యారెక్టర్ మొత్తం యేసునే గురిగా పెట్టుకుని బ్రతకగలవా? అయితే నువ్వు తండ్రి దగ్గరికి చేరుకోగలుగుతావు. లేకపోతే నీ జీవితంలో, నా జీవితంలో తండ్రిని చేరుకోలేకపోతే మనం చేరుకునేది ఒకటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నటువంటి ఈ తండ్రి దగ్గరికి చేరుకోగలుగుతాం. ఏ తండ్రి దగ్గరికి చేరుకుంటారో ఒకసారి మీరు ఆలోచించి. అద్భుతాల మీద కట్టుకున్నావు ఒకవేళ ఇల్లు, అయితే నువ్వు అపవాది అనే తండ్రి దగ్గరికి చేరుకుంటావు. లేదు, నువ్వు యేసు వైపునే నీ గురిగా పెట్టుకుని బ్రతుకుని ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావా? అయితే నువ్వు పరలోకపు తండ్రి దగ్గరికి చేరుకుంటావు. ఆలోచించండి. చెప్పినటువంటి మాటలు హృదయంలో పదిలిపరచుకుని పేతురు గారు లాంటి, అపోస్తులు లాంటి మంచి దృఢమైనటువంటి విశ్వాసాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోకుండా యేసు వైపే ఆయనే మార్గదర్శిగా పెట్టుకుని బ్రతకగలిగితే మనకు జీవితాంతం వరకు ఆయన సన్నిధి మనకి తోడుగా ఉండాలని ఇంత మంచి సందర్భాన్ని దేవుడు మనకి ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి కూడా మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మన ముందున్నటువంటి ప్రభు యొక్క బాల కార్యక్రమం ఉన్నది. మరి సహోదరులు వస్తే మరి ప్రార్థన చేసుకుని ఆ యొక్క బల కార్యక్రమాన్ని కూడా కొనసాగిద్దాం. చివరిగా మరి ఆ బల కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం ఆఖరి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క ఆశీస్సులతో ఈనాటి సదస్సును మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం.